హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో పాలిటెక్నిక్స్ సంబంధించి రియల్ నంబర్స్ లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే మెథడ్స్ అన్నమాట మెయిన్ పాయింట్ గా ఇవే వస్తాయని చెప్పలేదు. ఎందుకంటే ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, బేసిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు కానీ అంటే ఎవ్రీ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మారుతుంటాయి. బేసిక్ మీదనే క్వశ్చన్స్ ఆల్రెడీ మనం బేసిక్స్ అన్ని చెప్పేశాం. ఈ బేసిక్ మీదనే ఇప్పుడు క్వశ్చన్స్ అనేటివి రావడం జరుగుతుంది. మరి ఆ బేసిక్ మీద క్వశ్చన్స్ మోడల్స్ ఎలా ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, స్కిప్ చేయకుండానండి. మరి ఆ క్వశ్చన్స్ ని మనం అంటే ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్స్ ని ఎలా ఆన్సర్స్ చేయాలి, అలాగే ఎలా గుర్తుపట్టాలి, అసలు ఎలా చేస్తే మనకి ఆన్సర్ కరెక్ట్ అవుతుంది అనేది ప్రతి ఒక్కరు చెప్తాను. అలాగే త్వరలో రాబోతున్న ఎంబైపీసీ గురించి కానీ న్యూ గ్రూప్, అలాగే ఎంబైపీసీ లో ఉన్న మ్యాథ్స్ సబ్జెక్ట్ 1 year గురించి మన ఛానల్లో త్వరలోనే క్లాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో మెయిన్ పాయింట్ గా రియల్ నంబర్స్ నుంచి ఈ డే 1 లో ఒక 25 క్వశ్చన్స్ అనమాట. అంటే మోడల్స్ ఎలా ఉంటాయి, ఇంపార్టెంట్ ప్లస్ మోడల్స్ అనమాట ఎలా ఉంటాయి అనేది ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. అలాగనే మీరు ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథ్స్ కానీ ఎవ్రీ లెసన్ కాన్సెప్ట్ ప్లస్ క్వశ్చన్స్ కావాలనుకుంటే పాలిటెక్నిక్ సంబంధించి మొత్తం ఇదంతా పాలిటెక్నిక్ సంబంధించి అనమాట క్లాసెస్ స్టార్ట్. మరి దాని గురించి కావాలనుకుంటే డిస్క్రిప్షన్ కింద లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ కి సంబంధించి టాపిక్స్ అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు పంపించడం జరుగుతుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, అందరు పాలిటెక్నిక్ లో బాగా రాయాలని కోరుకుంటున్నాను. ఓకే, మెయిన్ పాయింట్ గా ఇప్పుడు చెప్పబోయే కాన్సెప్ట్ నుంచి రియల్ నంబర్స్ నుంచి క్వశ్చన్స్ ఎలా ఉంటాయని చెప్తాను. స్కిప్ చేయకుండా అర్థమవుతుంది. ఎప్పటికైనా గుర్తుపెట్టుకుని ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో అంటే ఇలా కాంపిటేటివ్ ఇలాగా మనకి ఆప్షనల్ టైప్ లో ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మీరు రైట్ ఆన్సర్ కంటే ఫస్ట్ రాంగ్ ఆప్షన్స్ ని కరెక్ట్ చేసుకో, అంటే ఆప్షన్స్ తప్పు ఏంటో తీసేసేయాలి. అంటే ఫస్ట్ ఎప్పటికైనా సరే ఇట్లాంటి కాంపిటేటివ్ అంటే ఇట్లా ఆప్షనల్ టైప్ లో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఫస్ట్ రాంగ్ ఆన్సర్స్ తీసేసేయండి. ఆటోమేటిక్ గా రైట్ ఆన్సర్ అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట. మెయిన్ పాయింట్ క్వశ్చన్ తెలిసిన ఆన్సర్ చేసేస్తావు, కానీ కొన్ని వాటికి క్వశ్చన్స్ తెలియదు, కాన్సెప్ట్ నుంచి ఎక్కడి నుంచో కొంచెం రానికి అవకాశం ఉంది. అలాంటప్పుడు ఫస్ట్ మనకి ఇచ్చిన ఆన్సర్ బేస్ చేసుకుని నువ్వు రైట్ ఆన్సర్స్ కనుక్కోవాలి. ఓకే, మరి ఎలా చేయాలి అనేది ప్రతి ఒక్కరు చెప్తాను, స్కిప్ చేయకున్నానండి. మరి స్టార్ట్ చేద్దాం. పాలిటెక్నిక్ సంబంధించి రియల్ నంబర్స్ నుంచి ఒక 25 క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ ఒక 5 క్వశ్చన్స్, తర్వాత 5, తర్వాత 5 అట్లా 5 పార్ట్స్ గా చెప్తాను. ఈ వీడియోలోనే ఖచ్చితంగా వాచ్ చేయండి. ఓకే, ఫస్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్ అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ అర్థం కావాలి. ఫస్ట్ ఎగ్జామ్ హాల్లో నేను పాలిటెక్నిక్ లో క్వాలిఫై అవ్వాలి, మ్యాథ్స్ లో 50 కంటే 40 ప్లస్ తెచ్చుకోవాలి అంటే ఒక్కటే మాట చెప్తున్నాను, క్వశ్చన్ అనేది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ క్వశ్చన్ అనేది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అని ఇర్రేషనల్ నంబర్. ఇక్కడ ఏంటంటున్నారు, ఇర్రేషనల్ నంబర్ అయ్యేది ఏది అనేది ఇక్కడ మనకి 4 ఆప్షన్ లో కనుక్కోవడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఇర్రేషనల్ నంబర్ అవ్వాలంటే నీకు ఏంటి కాన్సెప్ట్, ప్రైమ్ నంబరే ఉండాలి. ఎందుకు మెయిన్ గా ప్రైమ్ నంబర్ అయ్యేది ఉండాలి. చూద్దాం. రూట్ 4 వాల్యూ ఎంత 2 కదా, అంటే ఇది 2 అనేది ఏంది మనకి రేషనల్ నంబర్, న్యాచురల్ నంబర్స్ వస్తుంది, రేషనల్ నంబర్ కిందకి వస్తుంది. న్యాచురల్ నంబర్ కదా, అంటే ఇది రాంగ్ ఆన్సర్, ఇది కరెక్ట్ కాదు మనకి. అలాగే రూట్ 5 పక్క పెట్టండి. P/Q ఫామ్ లో ప్రతి ఉన్నది ఏమవుతుంది, రేషనల్ నంబర్ అవుతుంది. అంటే ఇది కాదు ఇది కాదు, అంటే మిగిలినది ఏంది బి. అంతే, ఇంకా ఆన్సర్ ఏం లేదు మనకి. రూట్ 5 అనేది ఏంది మనకి ఇర్రేషనల్ నంబర్. ఆడ 5 ఉంది, రూట్ 5 కి ఏంది మనకి ప్రైమ్, అది ఒక ప్రైమ్ నంబర్ కాబట్టి అది ఖచ్చితంగా ఏమవుతుంది, ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. అర్థమవుతుందా? అంటే మెయిన్ పాయింట్ గా నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఉన్న 4 ఆప్షన్స్ లోని రాంగ్ ఆన్సర్స్ తీసేయడానికి ట్రై చేయి, ఆటోమేటిక్ గా నీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకే, అర్థమవుతుందా? ఇది మెయిన్ పాయింట్. ఫస్ట్ స్టెప్ ఏంటి, క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, తర్వాత ఆన్సర్స్ ని బేస్ చేసుకోవాలి. ఈ 2 కాన్సెప్ట్స్ అర్థమైందా? మళ్ళీ అలాగనే ఇంకోటి వచ్చేసి మెథడ్ అనేది ఎలా చేయాలనేది నేర్చుకోవాలి. ఈ 3 తెలుసుకున్నావా పాలిటెక్నిక్ లో 40 ప్లస్ ఈజీగా చేయగలుగుతావు. ఓకే, ఇలా చేసేసుకోవాలి. ఇక్కడ ఇర్రేషనల్ నంబర్ అనుకోమన్నారు. ఇర్రేషనల్ నంబర్ అంటే రూట్ 4 వాల్యూ 2, ఇదేమో 2 వచ్చింది న్యాచురల్ నంబర్. ఇది P/Q ఫామ్ లో ఉంది, అంటే ఇది రేషనల్ నంబర్. ఇది కూడా P/Q ఫామ్ లో ఉంది, రేషనల్ నంబర్. ఇది ఒక్కటే, ఇంకా 3 వేలకి మిగిలినది మన ఆన్సర్. ఇంకా అంత మించి ఇంకేం లేదు ఆలోచించడానికి. ఓకే, నెక్స్ట్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్ 765 ఈజ్ సెకండ్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంట. ఓకే, 6 to 5 మనకి 5 టేబుల్ లో అవుతుంది. ఇక్కడ సింపుల్ గా 5 ఉంది కాబట్టి ఇక్కడ చూడండి, 5 1 జా 5 ఎంత మిగులుతుంది, 5 అంటే 2 మిగులుతుంది. 5 5 జా 25 అంటే భాగారం చేస్తూ కూడా వస్తుంది. నాకు వచ్చు కాబట్టి చేస్తున్నాను, లేదు మీకు అర్థం కావాలంటే ఇక్కడ చూడండి సింపుల్ గా 5 1 జా 5 1 ఎంత మిగులుతుంది, 2 మిగులుతుంది, 6
5 5 25, మళ్ళీ 1 మిగులుతుంది 3 అంటే 153. ఓకే క్లియర్. ఇలా చేసుకుంటా వెళ్ళొచ్చు. మళ్ళీ ఇక్కడ 3 ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఏంది 3 టేబుల్ లో పోతుంది. చూడండి ఇక్కడ 3 5 15, 3 1 ఓకే, మళ్ళా 3 17 3 17 1 ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయండి ఇప్పుడు వాటికి 5 into 3 into 3 into 17 కదా. ఇక్కడ రెండు త్రీలు ఉన్నాయి కాబట్టి 5 into 3 square ఈక్వల్ టు 17. ఎక్కడుంది 5 3 square 17, 5 3 square 5 3 square 17. ఎలా వచ్చినా పర్లేదు. ఓకే, దాన్ని ఫండమెంటల్ అర్థమెటిక్ థియరం నేను ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పాను. ఈ కాన్సెప్ట్ విన్న తర్వాతనే నువ్వు రా ఇక్కడికి, లేకపోతే అస్సలు అర్థం కాదు. ప్లేలిస్ట్ అవైలబుల్ గా ఉంటుంది. డే 1 లోనే చెప్పడం జరిగింది అనమాట. ప్లేలిస్ట్ లో కానీ మీకు వీడియోస్ లో అవైలబుల్ గా ఉంటుంది. చూడండి, వీడియోస్ లోనే చూడండి, ఆర్డర్ గా చూసుకోండి. ఖచ్చితంగా రియల్ నెంబర్స్ నుంచి కాన్సెప్ట్ అర్థం చేసుకొని ఇక్కడికి రా, లేకపోతే అర్థం కాదు. ఓకే, 3 square into 5 into 17 అంటే మిగతావన్నీ ఇంకా తప్పింగ్ అయిపోయింది, వాటి ఆన్సర్స్ కాదు. ఓకే, నెక్స్ట్ ఇఫ్ LCM of 12 and 44 is 10m plus 4 then the value of m is. ఇక్కడ క్వశ్చన్ చదవండి. మెయిన్ పాయింట్ గా ఇక్కడ క్వశ్చన్ ఏంది, ఎల్సిఎం అంట ఈ రెండు 12 42 ఎల్సిఎం ఆన్సర్ వచ్చేసి 10m plus 4 అంట. అటైతే మరి m వాల్యూ ఎంత అని కనుక్కోమని జరుగుతుంది. మరి m వాల్యూ కావాలంటే ఫస్ట్ ఈ ఒరిజినల్ ఎల్సిఎం ఏందో తెలియాలి నీకు. దీని ఒరిజినల్ ఎల్సిఎం ఏందో, ఇది కూడా ఎల్సిఎం ఆన్సరే, కానీ మనకి ఏంది కొంచెం కన్ఫ్యూజన్ ఇస్తున్నారు. మనం m వాల్యూ కనుక్కోవాలని. మరి దీని ఒరిజినల్ ఎల్సిఎం ఏందో కనుక్కుందాం. ఓకే, ఎల్సిఎం చేద్దాం. ఆ రెండింటికి 12 అలాగే ఎన్నోది థర్డ్ ఆన్సర్ 12 అలాగనే 42. ఇక్కడ చూడండి 2 టేబుల్ తోనే పోకూడదాం. 2 6 12, 2 2 2 1. ఓకే, మళ్ళా 2 టేబుల్ లో పోదు కాబట్టి 3 టేబుల్ తీసుకున్నాం. 3 2 6, 3 7 21. ఇంకేమన్నా క్యాలిక్యులేషన్ అవుతుందా? పోదు, ఇంకా రాసేద్దాం. 2 into 3 into 2 into 17. మొత్తం క్యాలిక్యులేషన్ చేయండి. 2 2 4, 4 into 3 into 17, 4 3 12, 12 7 ఎంత 84. ఓకే, మొత్తం ఎంత వచ్చింది 84. 1 ఇంటూ చేస్తే, లేకుంటే డైరెక్ట్ రాస్తా, 84 వచ్చింది. 1 ఇంటూ చేస్తే 84. ఎల్సిఎం ఎంత వచ్చింది 12 కి 40, 42 కి 84 వచ్చింది. అంటే ఇది ఒరిజినల్ ఎల్సిఎం. కానీ ఇక్కడ మనకి ఇంకొక ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంది, దీని మొత్తం ఎల్సిఎం ఎంత 12 and 42 84 కదా, ఈక్వల్ టు ఎంతకు సమానము 10m plus 4 కి సమానం. అంటే మనకి ఇది కూడా ఆన్సరే. మనం ఇప్పుడు కనుక్కున్న ఒరిజినల్ ఆన్సర్ ఇదే. ఓకే, మరి ఇది మనకి ఎం వాల్యూ ఇవ్వాలి. ఇది ప్లస్ చేసిన తర్వాత మైనస్ 10m ఈక్వల్ టు 84 minus 4. ఇప్పుడు 10m ఇది ప్లస్ చేసిన తర్వాత మైనస్ 84 minus 4. 10m ఈక్వల్ టు 84 లో కల్లా 4 పోతే 80, 10 1 10 8 అంటే m ఈక్వల్ టు ఎంత 8 వచ్చింది. ఓకే, m ఈక్వల్ టు 8. అంటే కరెక్ట్. తప్పు తప్పు తప్పు. ఓకే, ఇలా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ రేషనల్ నంబర్. ఇక్కడ చూడండి, ఇక్కడేమో ఈ రేషనల్ నంబర్ అడిగినారు, ఇక్కడేమో మనకి రేషనల్ నంబర్ అడుగుతున్నారు. ఓకే, మనకి ఈ రేషనల్ నంబర్ అంటే ఫస్ట్ ఆప్షన్ చూడండి. 2 minus √3, √2 plus √3, 4 √4 minus √25, 5 minus √29. ఇక్కడ చూడండి, ఇక్కడేమో ప్రైమ్ నంబర్, ఇక్కడ మనకి ప్రైమ్ నంబర్స్, ఇక్కడ ప్రైమ్ నంబర్సే. మనకి రూట్స్ లో ఎప్పటికన్నా ఉందంటే అది ఖచ్చితంగా మనకి ఏంది రేషనల్ అనేది కాదు. ఓకే, ఇది రేషనల్ అవుతుందా? కాదు. √3 ఉంది, ఇది కూడా రేషనల్ కాదు. ఇక్కడ చూడండి, గమనిస్తే 4th ఆన్సర్ √4 వాల్యూ ఎంత మనకి, ఇక్కడ √4 వాల్యూ ఎంత, √4 minus √25 కదా. √4 వాల్యూ ఎంత మనకి 2 మైనస్ √25 వాల్యూ ఎంత 5. 2 లో కల్లా 5 పోతే ఎంత -3. -3 అనేది ఏంది రేషనల్ నంబర్. ఇక్కడ రేషనల్ నంబర్ కిందకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు రేషనల్స్ ఇరేషనల్స్ రెండు ఉంటాయి కదా మనకి, వాటిని అన్నిటిని కలిపి రియల్ నంబర్స్ అంటామని కాన్సెప్ట్ లో చెప్పడం జరిగింది. కాన్సెప్ట్ వినకుండా ఇక్కడికి వచ్చిన ఉంటే ఏం బుద్ధిగా అర్థం కాదు నీకు. ఓకే, అంటే సి అనేది కాదు. ఇక్కడ రేషనల్ నంబర్ కనుక్కోమన్నారు. రేషనల్ నంబర్ ఈ రెండు క్యాలిక్యులేషన్ చేసి ఎంత వచ్చింది -3 వచ్చింది. మిగతావన్నిటిని మనకి ఏమవుతుంది ఈ రేషనల్ నంబర్స్ అవుతాయి. వదిలేయండి, వాటికి సంబంధం లేదు, మనకి రైట్ ఆన్సర్ కావాలి. నెక్స్ట్ 5th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేషనల్ నంబర్ డస్ నాట్ లైన్ ఇన్ బిట్వీన్ 1/2 and 1. అంటే మనకి ఇప్పుడు వీటి ఆన్సర్స్ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేషనల్ నంబర్ డస్ నాట్ లైన్ బిట్వీన్ 1/2 and 1. అంటే 1/2 కాకుండా డస్ నాట్, ఇక్కడ 1/2 కాకుండా ఏదన్నా రేషనల్ నంబర్ ఉందా అంటే 1/2 1 మధ్యలో, ఆ రెండింటి మధ్యలో కాకుండా ఇంకోటి ఏదన్నా రేషనల్ నంబర్ ఉందా అనేది క్వశ్చన్ అనమాట.
ఇక్కడ 1/2 అంటే ఎంత మనకి భాగారం చేస్తే 0.5 వస్తుంది కదా. 1/2 ని భాగారం చేస్తే 0.5 వస్తుంది. మళ్ళీ 3/5 ని భాగారం చేయండి. ఇక్కడ చూడండి ఎంత 3/5. 3/5 ని భాగారం చేయండి. 0 0 3 పెట్టుకుంటాం, పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటాం. ఇక్కడ 5 6 30 అంటే 0. ఎంత వచ్చింది? 3/5 ఆన్సర్ మనకి 0.6 వచ్చింది. తర్వాత 7/10. 7/10 ని భాగారం చేస్తే ఎంత వస్తుంది మనకి? 7/10 ని భాగారం చేస్తే 0.7 వస్తుంది సింపుల్ గా, ఎందుకంటే 10 ఉంది కాబట్టి. 4/3. 4/3 ని భాగారం చేస్తే 0 0 3 పెట్టుకుంటాం, పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటాం. ఇక్కడ చూడండి 4 7 28. ఇక్కడ 30 లో 2 వస్తే 2 పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకున్నాం. 4 5 20 కదా. అంటే ఇక్కడ 4 5 20 అంటే ఎంత వచ్చింది? 0.75 వచ్చింది. ఏంటి? 4/3 0.75 వచ్చింది. నెక్స్ట్ 6/5. 6/5 ని భాగారం చేయండి. 5 తో 6 ని భాగారం చేయండి. ఇక్కడ 5 1 5 1 మిగులుతుంది, పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకున్నాం. 5 ఇక్కడ 10 అంటే ఇక్కడ వీటిని అన్నిటిని గమనియండి. 3/5 ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 0.6 వచ్చింది. తర్వాత 7/10 కి ఎంత వచ్చింది? 0.7 వచ్చింది. 3/4 కి ఎంత వచ్చింది? 0.6 వచ్చింది. D కి ఎంత వచ్చింది? 1.2 వచ్చింది. అంటే ఇక్కడ మనకి ఏంది? ఈ రెండింటి మధ్యలో ఉండే నంబర్ కాకుండా డస్ నాట్ అంటే 1/2 1 మధ్యలో ఉండే 0.6 0.7 0.6 3/4 దీని ఆన్సర్ వచ్చేసి ఎంత వచ్చింది మనకి? 0.75 వచ్చింది. సారీ 0.75. ఇది ఒక్కటి 1.2 వచ్చింది. అంటే ఈ 0 పాయింట్ అవతల 1/2 1 మధ్యలో ఉంటాయి, కానీ ఇది ఒక్కటి మాత్రం 1/2 అంటే 1 కంటే ఎక్కువ ఉంది. అంటే ఇదే మన ఆన్సర్. కానిది అంటే 1/2 1 మధ్యలో కాకుండా ఇంకోటి ఏమన్నా వేరే నంబర్ ఉందా అంటే 6/5 అని సార్ కరెక్ట్ అనమాట. ఇవి ఒక 5 క్వశ్చన్లు ఇంపార్టెంట్ ఇంకా చెప్తాం. ఓకే, ఒక 25 క్వశ్చన్స్ వరకు చెప్దాం ఎవ్రీ లెసన్ సంబంధించి. ఓకే, ప్రాక్టీస్ చేయండి, నోట్స్ పర్ఫెక్ట్ గా రాసుకోండి. ఆ రాంగ్ ఆన్సర్స్ అనేటివి తీస్తే కన్నా మీరు క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఓకే, నోట్ మిస్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్స్ అంటే మొత్తం 25 క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది 5 5 5 5 గా. ఓకే, ఇక్కడ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ రేషనల్ నంబర్ 5005. ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ ఏంది? ఫ్యాక్టర్ అన్నమాట. అంటే 5005 కి డివిజిబుల్ కాని నంబర్ ఏదో కనుక్కోవాలి మనం. ఓకే, ఇక్కడ చూడండి 11 తో డివిజిబుల్ అవుతుందా లేదా కనుక్కోవచ్చు ఈజీగా. ఆన్సర్ ఎన్నోది? 6 ఇది. ఓకే, 500. ఇక్కడ మనకి 11 ఇవ్వడం జరిగింది కాబట్టి 11 తో భాగారం చేద్దాం. ఇక్కడ చూడండి 11 4 44 అప్లై చేసుకుంటాం. 10 లో కల్లా 4 పోతే 6 60. 11 5 55. మళ్ళీ ఎంత మిగులుతుంది? అప్లై చేసుకుంటాం. 10 10 లో 5 పోతే 5, మళ్ళీ 5 దించుకుంటాం. 11 5 55 0 డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ ఏంది మనకి? నాట్ డివిజిబుల్ కాంది అంటే డివిజిబుల్ అవుతుంది 11. ఓకే, తర్వాత 7 తో డివిజిబుల్ అవుతుందో లేదో చూద్దాం. డివిజిబుల్ కాకుండా ఉండాలా మనకి. 7 7 7 49 1 మిగులుతుంది. 10 మళ్ళీ 7 1 7 3 ఎంత మిగులుతుంది? 3 మిగులుతుంది. 5 7 5 35 డివిజిబుల్ అవుతుంది. 0 వచ్చింది, వద్దు. ఇక్కడ గమనిస్తే ఇది డివిజిబుల్ కాలేదు, ఇది డివిజిబుల్ కాలేదు. ఇక్కడ 505 ఇక్కడ లాస్ట్ లో 5 ఉందంటే ఖచ్చితంగా ఇక్కడ ఏంది? 5 తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఇంకా మనకి 3 డివిజిబుల్ అవుతున్నాయి. అంటే డివిజిబుల్ కాండి ఏది? 3. ఇవి రైట్ ఆన్సర్. నీకు ఇంకా ఆలోచించక్కర్లేదు, చేయక్కర్లేదు. అర్థమవుతుందా? మెయిన్ పాయింట్ గా నువ్వు రాంగ్ ఆన్సర్స్ తీసేసుకుంటే ఆటోమేటిక్ గా నీకు కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. ఇదే గమనించాలి. ప్రతిదీ అనలైజ్ చేసుకొని చేయాలా నువ్వు ప్రతి ఒక్కటి అనమాట. ఇక్కడ నేను 11 తో డివిజన్ ఇక్కడ నాట్ అన్నారు. నాట్ ఏ ఫ్యాక్టర్ కానిది అంటే 5005 కి ఫ్యాక్టర్ కానిది అంటున్నారు. 11 తో డివిజిబుల్ అయింది, 7 తో డివిజిబుల్ అయింది. ఇంకా ఆఖరికి 0 లాస్ట్ లో 5 ఉంది కాబట్టి మనకి 5 తో ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది. ఇంకా మిగిలినది 3 చేయక్కర్లేదు, డైరెక్ట్ ఇంకా అదే చదివే రైట్ ఆన్సర్ వస్తుంది. కావాలంటే 3 తో భాగం చేసి చూడండి, డివిజిబుల్ కాదు అది. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్. ద ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్ 3825 ఈజ్ అంటే ప్రోడక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. అంటే దీన్ని ఇప్పుడు ఏం చేయాలా? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉపయోగిద్దాం. 3825 2 టేబుల్ లో పోదు కాబట్టి మనం ఏం చేద్దాం? 3 టేబుల్ లో తీసుకుందాం. ఎందుకంటే 5 ఉంది. 3 5 15 పోవచ్చు అనే అవకాశం ఉంటుంది. 3 1 3. ఓకే, 3 2 6. 3 2 6 ఎంత మిగిలింది? ఇప్పుడు 6 మిగులుతుంది. మళ్ళా 2 ఉంది కాబట్టి 3 7 21. మళ్ళీ 21 కాబట్టి ఇక్కడ చూడండి 1 మిగులుతుంది. 3 5 15.
ఓకే, భాగరం చేయడమే నేను చేస్తున్నా కాబట్టి మీకు మనం తొందరగా టైం అవ్వాలి కాబట్టి ఇక్కడ చూడండి 3 4 జా 12, మళ్ళా ఇక్కడ 6 1 మిగులుతుంది, మళ్ళా 3 5 జా మళ్ళా 5 టేబుల్ 3 1 జా 3 1 మిగులుతుంది, 3 4 జా మనకి ఇంకా 5 పోదు అంటే 3 టేబుల్ లో పోదు ఇది ఖచ్చితంగా. నెక్స్ట్ 5 టేబుల్ తో పోగొట్టుకున్నాం. 5 8 జా 42 మిగిలింది, 5 5 జా 25, మళ్ళా తర్వాత 5 తోనే పోగొట్టుకున్నాం. 5 1 జా 5, 8 లో కల్లా 5 పోతే ఎంత ఉంటుంది 3 ఉంటుంది, 3 5 మళ్ళీ ఇక్కడ 5 దింపుకుంటే మనకి 7 వస్తుంది. ఓకే 5 17 జా పోతుంది, మళ్ళీ తర్వాత ఇంకా 17 ఏ టేబుల్ కాబట్టి 17 1 జా. ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయండి, 3 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 17 అంటే ఏమొచ్చింది 3 స్క్వేర్. ఇక్కడ చూడండి 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 17. ఓకే 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 17 ఎక్కడ ఉంది బుడకండి 3 స్క్వేర్ 5 స్క్వేర్ 17, 3 స్క్వేర్ 5. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్, రాంగ్. ఓకే ఇలా చేసేసుకోవాలి. తర్వాత 8th క్వశ్చన్, 8232 ఈక్వల్ టు 2 క్యూబ్ ఇంటూ 3 ఇంటూ 7 పవర్ ఆఫ్ n, ఫైండ్ ద n. అంటే ఇక్కడ n పవర్ అనేది మనం కనుక్కోవాలి. దానికంటే ముందర ఇది అంత ప్రైమ్ ఫ్యాక్టర్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే ఒరిజినల్ గా, అంటే ఫస్ట్ దీని ఒరిజినల్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏందో కనుక్కుందాం మనం. ఓకే అంటే ఏమొచ్చింది 8, ఎన్నో క్వశ్చన్ 8th క్వశ్చన్ 8 2 3 ఇక్కడ లాస్ట్ 2 ఉంది కాబట్టి 2 టేబుల్ లో పోకూడదు. 2 4 జా 8 2 1 జా మళ్ళా 2 16 జా. ఓకే ఇక్కడ 6 ఉంది కాబట్టి మళ్ళీ 2 తోనే పోకూడదు. 2 2 జా 4 మళ్ళా తర్వాత ఇక్కడ భాగం చేస్తే కూడా అయిపోతుంది మీకు తొందర కావాలనుకుంటే. ఇక్కడ చూడండి 4 0 మళ్ళీ 1 దింపుకుంటాం. ఓకే మళ్ళీ పోదు కాబట్టి ఇక్కడ 0 పెట్టుకొని ఇక్కడ 0 పెడదాం, 1 పెడదాం. ఇక్కడ చూడండి 1 దింపుకున్నాను, మళ్ళా 2 5 జా 10 1 మిగులుతుంది 6 2 8 జా 16. ఓకే అంటే 2058. ఓకే మళ్ళీ ఇంకా మళ్ళీ 2 తోనే పోగొట్టచ్చు. 2 10 జా 20, ఇక్కడ మళ్ళా 2 2 జా 4 1 మిగులుతుంది 2 9 జా. ఇంకా 2 టేబుల్ తో పోదు, ఇంకా 3 టేబుల్ తోనే చూసుకోవాలి. 3 టేబుల్ తో పోతుందా మనకి ఆప్షన్ ఉందా ఇక్కడ ఉందిలేండి, ఇక్కడ 3 ఉందిలేండి. 3 3 జా 9 1 మిగులుతుంది, 3 4 జా 12 3 3 జా. ఇంకా మళ్ళా 3 తో పోదు ఎందుకంటే ఇక్కడ 4 ఉంది. 7 తో ట్రై చేద్దాం ఎందుకంటే ఇక్కడ 7 ఉంది కాబట్టి. 7 49 జా 7 7 జా 7 7 జా 49 7 1 జా అంటే ఎంత వచ్చింది ప్రైమ్ ఫ్యాక్టర్స్ మొత్తం మనకి లెక్కేస్తే 8232 ఇది మనకి. ఇక్కడ చూడండి 2 ఎన్ని 2లు ఉన్నాయి మొత్తము 3 ఉన్నాయి. 2 క్యూబ్ ఇక్కడ కూడా 2 క్యూబ్ వచ్చింది కరెక్టే. అంటే మళ్ళీ తర్వాత 3 ఓకే క్లియర్. 3 ఇంటూ మళ్ళీ ఎన్ని 7 క్యూబ్ ఎన్ని వచ్చినాయి 7 3 వచ్చినాయి అంటే 7 క్యూబ్. అంటే ఇప్పుడు చూడండి దేనికి సమానం అవుతుంది దీనికి 2 క్యూబ్. బాగా చూడండి 2 క్యూబ్ ఇంటూ 3 ఇంటూ 7n కదా. అంటే మనకేమో ఇది వాళ్ళు ఇచ్చిన ఎల్సిఎం ప్రైమ్ ఫ్యాక్టర్స్ నంబర్స్ ఒరిజినల్, మనం అనుకునేది ఒరిజినల్ అనమాట. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినది మనం ఇచ్చినది సమానం చేసి చూద్దాం. 2 క్యూబ్ క్యాన్సల్ ఈక్వల్ కదా మొత్తము 3 క్యాన్సల్. ఇక్కడ చూడండి ఏం మిగిలింది 7 పవర్ ఆఫ్ n ఈక్వల్ టు 7 క్యూబ్. అంటే 7 క్యాన్సల్ చేస్తే ఏముంటుంది ఎక్స్పోనెంట్ పవర్స్ ఏమవుతుంది ఈక్వల్ అయిపోతాయి. బేసిస్ ఏముంది అంటే పవర్స్ కూడా ఏమవుతుంది ఈక్వల్ అవుతుంది. అంటే n ఈక్వల్ టు 3 అంటే n ఈక్వల్ టు 3 అంటే సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? ఇలా చేయాలి ప్రాబ్లమ్స్ చూపిస్తున్నారు, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే నెక్స్ట్ ఇది 9th క్వశ్చన్. If 156 equal to 2 square into 3 into k, then value of the k. సేమ్ ఇప్పుడు క్వశ్చన్ అనమాట, సేమ్ ఇలాంటిది. ఎన్నో క్వశ్చన్ ఇది 9th ది. ఏంది ఇక్కడ 156 బేస్ చేసుకొని వాటి ఫ్యాక్టర్స్ అనమాట మనం k వాల్యూ కనుక్కోవాలి. ఓకే 2 తో ఉంది కాబట్టి 2 తోనే పోదాం. 2 7 జా 14 1 మిగులుతుంది, 2 9 జా 8 2 8 జా 16 మళ్ళీ 2 తోనే పోకూడదాం. 2 3 జా 6 1 మిగులుతుంది 2 9 జా. ఇంకా ఇప్పుడు 3 టేబుల్ అవుతుంది 3 1 జా 3 3 జా 13 1 జా. ఓకే అంతే. ఇంకా ఇక్కడ మనకి ఏంటి కండిషన్ ఇచ్చినది 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ k కదా ఈక్వల్ టు ఎంతకి సమానం 2 స్క్వేర్. ఇక్కడ కూడా 2 స్క్వేర్ 2 స్క్వేర్ ఉన్నాయి ఇంటూ 3 ఇంటూ 13. ఓకే మనకి ఎంత వచ్చింది 13 వచ్చింది. 2 స్క్వేర్ క్యాన్సల్ 3 క్యాన్సల్. k ఈక్వల్ టు ఏమి వచ్చింది ఇప్పుడు 13 వచ్చింది అంటే k ఈక్వల్ టు 13. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. The HCF of
2 cube into 3 square into 5 and 2 square into 3 square into 5 square. ఇక్కడ మనకి ప్రైమ్ ఫ్యాక్టర్ నంబర్స్ ఇవ్వడం జరిగింది అనమాట, ఫ్యాక్టర్స్ నంబర్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఒక కేసు ఇది ఒక కేసు కదా, ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం హెచ్సిఎఫ్ ఆన్సర్ కనుక్కోవాలంట. అసలు హెచ్సిఎఫ్ అంటే ఏంటి, మనకి ప్రోడక్ట్ ఆఫ్ లోయెస్ట్ పవర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అంటే ఈ రెండింటిలో లోయెస్ట్ పవర్ అని ఫ్యాక్టర్ చేయాలి. ఓకే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి చూడండి ఏముంది, 2 cube into 3 square into 5. ఎన్నో ఆన్సర్, 10th ఆన్సర్. మళ్ళీ అలాగనే ఇంకోటి ఏముంది, 2 square into 3 square into 5 square. ఇప్పుడు దీన్ని లోయెస్ట్ పవర్ ప్రోడక్ట్ అంటే ఏంటి, ఇంటూ చేయడం. లోయెస్ట్ పవర్, దీంట్లో లోయెస్ట్ పవర్ ఏముంది, ఇక్కడ కామన్ ఉంది, కానీ లోయెస్ట్ పవర్ ఏంటి, 2 square అనేది కామన్. హెచ్సిఎఫ్ 2 square కదా, 2 square అనేది కామన్ లోయెస్ట్ పవర్. ఈ రెండు ఇక్కడ 2 square, ఇక్కడ 3 square, ఇక్కడ 3 square కాబట్టి ఇంకా 3 square అలాగే రాసుకున్నాం. దీంట్లో లోయెస్ట్ ఏముంది, 5 power of square ఉంది, ఇక్కడ 5 power of 1 ఉంది, అంటే 5 power of 1 అంటే 5 ఇంకా వచ్చేది మనకి. 2 square into 3 square into 5 ఎక్కడ ఉంది, 2 square into 5 square ఇది కాదు, 2 square into 3 square into 5 ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది రాంగ్ అనమాట. అంటే లోయెస్ట్ పవర్ హెచ్సిఎఫ్ అంటే మనకి ఇచ్చిన ఫ్యాక్టర్స్ లో లోయెస్ట్ పవర్ హెచ్సిఎఫ్ ని మనం హెచ్సిఎఫ్ ఆన్సర్ కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే ప్రోడక్ట్ ఆఫ్ లోయెస్ట్ పవర్. మరి దీంట్లో లోయెస్ట్ పవర్ అని తీసేసి మన ప్రోడక్ట్ లో రాసాము, వాటి ఆన్సర్ టిక్ చేసాము. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ పార్ట్ రాసుకోండి, పర్లేదు, వీటన్నిటి నీట్ గా రాసుకోండి, రానికి ఎగ్జామినేషన్ రానికి అవకాశం ఉంటుంది. ఓకే నో డౌట్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్స్ 11 నుంచి 15 వరకు. ఓకే మొత్తం 25 క్వశ్చన్స్. స్కిప్ చేయకుండా బాగానే పాస్ అవుతారు, క్వాలిఫై మార్క్స్ కాబట్టి ఇక్కడ ఏం పెద్ద విషయం ఏం కాదు. ఓకే ఇక్కడ చూడండి, ద హెచ్సిఎఫ్ ఆఫ్ 120, 150 అండ్ 210 ఈస్ k square minus 6, దెన్ ద ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. అంటే మీ మోరిట్ని హెచ్సిఎఫ్ ఆన్సర్ వచ్చేసి k square minus 6 దెన్ ద అంటే k వాల్యూ కనుక్కోమంటారు. క్వశ్చన్ అర్థం కావాలి, క్వశ్చన్ అర్థం కాకపోతే నువ్వు అసలు ఈ పాలసీ అప్లై చేసి కూడా వేస్ట్ అవుతుంది. చెప్తున్నా కదా, మెయిన్ పాయింట్ గా నువ్వు క్వశ్చన్ అర్థం చేసుకొని రాయగలిగేటట్టు అయితేనే నీకు చాలా ఆప్షన్స్ అక్కడనే ఆన్సర్స్ ఉంటాయి. నిన్నేమి ఆన్సర్ మొత్తం కనుక్కొని ఫుల్ మార్క్స్ వేస్తాం, ఇక్కడ అది కాదు. ఆన్సర్ అనేది అక్కడనే ఉంటే మనం వాటిని కనుక్కోవాలి. ఓకే హెచ్సిఎఫ్ అంటే మూడింటిని హెచ్సిఎఫ్ ఒరిజినల్ ఆన్సర్ ఎంతలో తెలియదు, మరి హెచ్సిఎఫ్ కనుక్కుందాం. ఫస్ట్ హెచ్సిఎఫ్ కావాలంటే ప్రైమ్ ఫ్యాక్టర్ చేసి లేదా ఈ మెథడ్ అని ఉపయోగించవచ్చు, మీకు తెలిసిన మెథడే. హెచ్సిఎఫ్ కనుక్కుందాం, భాగం చేసుకుంటేనే 120 డివైడెడ్ బై 150, 121 జా 120, 0 5 లో 2 పోతే 3, మళ్ళా 120ని భాగం చేస్తే ఇక్కడ చూడండి 4 3 జా 12 అంటే 20 0. అంటే ఇక్కడ ఇదే లాస్ట్ అయిపోయింది, మళ్ళీ 13 తో మళ్ళీ దీన్ని భాగం చేయాలా, 210 ని భాగం చేయాలి. ఓకే ఇది హెచ్సిఎఫ్ మీకు తెలుసు ఎలా చేయాలో. ఇక్కడ చూడండి 3 7 జా 21 అంటే 0. అంటే ఇక్కడ చూడండి 13 7 జా 210 అనమాట. అంటే ఇక్కడ లాస్ట్ ఏం మిగిలింది, మనకి 30 మిగిలింది. అంటే హెచ్సిఎఫ్ ఆన్సర్ ఎంత వచ్చింది, మనకి 30 వచ్చింది. ఇదేనా మనల్ని కనుక్కోమంది కాదు, ఈ మోరిటి హెచ్సిఎఫ్ ఆన్సర్ వచ్చేసి 30. ఓకే క్లియర్. మరి 30 వచ్చింటే మనకి ఇచ్చిన కండిషన్ ఏంది, k square minus 6 ఈక్వల్ టు ఎంతకు సమానం అవుతుంది, ఈ మూడింటికి హెచ్సిఎఫ్ కి సమానం అవుతుంది. ఓకే 30. మనం ఇప్పుడు ఏం చేయాలి, k వాల్యూ కనుక్కోవాలి. -6 అవతల పోతే +6 అవుతుంది. అంటే k స్క్వేర్ ఈక్వల్ టు 30 + 6. k స్క్వేర్ ఈక్వల్ టు 30 + 6 ఏమవుతుంది, 36 అవుతుంది. స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది, రూట్ అవుతుంది కదా. అంటే k ఈక్వల్ టు √36. అంటే k వాల్యూ ఎంత అవుతుంది, 6 జా 36 అంటే k ఈక్వల్ టు 6 + or - వస్తుంది. మనకి ఇక్కడ అడగలేదు కాబట్టి ఏ కరెక్ట్, తప్పు ఇలా చేసుకుంటే వెళ్ళిపోవడమే. ఓకే నెక్స్ట్ ఎన్నోది, ఇది 11th. ఓకే ఇక్కడ చూడండి, ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 cube into 3 into 5 and 2 square into 5 into 7 ఈజ్. అంటే ఈ రెండింటి ఫ్యాక్టర్స్, అంటే ఈ ఫ్యాక్టర్స్ ఒక నంబర్ ఫ్యాక్టర్స్ అనమాట. ఆ రెండింటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ తో మనం ఎల్సిఎం కనుక్కోవాలి. అంటే ఈ రెండింటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ని ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం కనుక్కోవాలంటే ఫస్ట్ వాటిని రాసుకున్నాం. 12 2 cube into 3 into 5 అలాగే ఇంకోటి ఏంటి 2 square into 5 into 7. అసలు ఎల్సిఎం అంటాం. అసలు ఎల్సిఎం అంటే ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ హైయెస్ట్ పవర్స్ కామన్ ఫ్యాక్టర్స్ రాయాలి మనం. ఇక్కడ చూడండి హైయెస్ట్ పవర్ ఈ రెండు దాంట్లో ఏముంది, మనకి 2 cube ఉంది. ఏంటి మనకి ఎల్సిఎం కాబట్టి కనుక్కున్నాం ఎల్సిఎం 2 cube. దీంట్లో
గ్రేట్ దీంట్లో 5 ఉంది కాబట్టి 5 రాసుకున్నాం. అలాగనే 7 3 కూడా రాసుకోవాలి. అంటే ఎల్సిఎం తెలుసు కదా మీకు, మన ఫస్ట్ లెసన్ నుంచి రియల్ నంబర్స్ ఆఖరికి పబ్లిక్ ఎగ్జామ్ లో కూడా రాసాం ఇంకా. ఓకే, వీటిని అన్నిటిని ఏం చేయాలా, ఇంకా ఇంటూ చేయాలి. 2 క్యూబ్ ఆన్సర్ ఎంత 8, 5 ఇంటూ 7 3. ఓకే 3 5 ఇక్కడ చూడండి 7 5 జా 8 ఇంటూ చేసుకుంటూ వెళ్ళిపోవడం అన్ని. 8 5 జా 40 ఇంటూ 7 ఇంటూ 3. ఓకే 7 3 జా 21. మళ్ళా ఇప్పుడు ఇంటూ చేయండి. 1 0 జా 0, 4 1 జా 4 ఇంటూ 4 0 జా 0, 4 2 జా 8. అంటే ఎంత వస్తుంది 840 వచ్చింది. అంటే 840. ఓకే 840 డి కరెక్ట్. రాంగ్. అంటే ఈ రెండింటిని ఎల్సిఎం చేస్తే మొత్తం ఎంత వచ్చింది 840 మన ఆన్సర్. ఓకే క్లియర్. ఇలా చేయాలి. అంటే ఎల్సిఎం అంటే ఏంటి, హైయెస్ట్ పవర్. ఆల్రెడీ కాన్సెప్ట్ లెసన్ చెప్పినప్పుడు వీడియోస్ లోకి వెళ్ళండి, అవైలబుల్ గా ఉంటుంది. మరి ఎల్సిఎం అంటే ఏంటి, గ్రేటెస్ట్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్, అలాగనే కామన్ ఫ్యాక్టర్స్ రాయాలి మనం. గ్రేటెస్ట్ హై కామన్ ఫ్యాక్టర్స్ రాయాలి. మరి రాసేసాం. దీంట్లో 2 క్యూబ్ పెద్ద కాబట్టి దీంట్లో వచ్చేసి 5, అలాగనే కామన్ ఫ్యాక్టర్స్ 7 3 కూడా రాసేసాం. ఓకే ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేసి 840 వచ్చింది. ఓకే 840 టిక్ చేసేసాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండింటికి ఒకటే ఫార్ములా, అది నేను ఆల్రెడీ కాన్సెప్ట్ లో చెప్పేశాను, రఫ్ చేస్తున్నాను చూడండి, తీసుకోండి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే ఎంతసేపు పడుతుందిలేండి. ఓకే ఎన్నోది 13th ఆన్సర్. ఇక్కడ చూడండి, ద ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఈజ్, రెండు నంబర్లను ఇంటూ చేస్తే 1600 అండ్ దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 5 అండ్ ఎల్సిఎం ఈజ్. అంటే రెండు నంబర్లను ప్రోడక్ట్ చేసి 1600 వస్తుంది. అలాగనే వాటి హెచ్సిఎఫ్ వచ్చేసి 5, అటు అయితే ఎల్సిఎం ఏంటి. అసలు దీనికి ఒక ఫార్మ్ ఉంది, ఏంటి, ఏ ఇంటూ బి. అంటే సమ్ ఆఫ్ ది ద ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను వీటి గురించి. ఓకే ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఎంత మనకి 16,000. ఓకే 1600. హెచ్సిఎఫ్ ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 5. ఇది ఫార్ములా చూడండి, ఈ ఫార్ములా దీనికి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రాబ్లం కూడా ఫార్ములానే. ఎల్సిఎం, ఓకే ఎల్సిఎం మనకు తెలియదు కాబట్టి ఎల్సిఎం అలాగనే ఉంటుంది. ఓకే మనం ఇప్పుడు ఎల్సిఎం అనుకోవాలి. ఎల్సిఎం అనుకోవాలంటే ఇక్కడ ఎల్సిఎం పక్కన ఏం చేస్తుంది 5 ఇంటూ చేస్తుంది, తర్వాత డివైడెడ్ బై. అంటే ఎల్సిఎం ఈక్వల్ టు 1600 బై 5. 5 తో భాగం చేయండి. 5 1 జా 5 3 జా 15, 1 మిగులుతుంది. 5 2 జా 20, ఇంకా 0. అంటే ఎంత వచ్చింది 320. సి కరెక్ట్ అయిపోయింది, అంతే ఆన్సర్. ఓకే తర్వాత 14th ది, ద ఎల్సిఎం ఆఫ్ 2 నంబర్స్ ఈస్. అంటే ఇక్కడ చూడండి అదొక ఫార్ములా, ఇప్పుడు ఇంకోటి వస్తుంది చూడండి, అదే సేమ్ ఫార్ములానే. ఏమంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ద ఎల్సిఎం ఆఫ్ 2 నంబర్స్ ఈస్ 216 అండ్ దేర్ హెచ్సిఎఫ్ ఈస్ 36. one number is 72, the second number is. అంటే ఇక్కడ మనల్ని ఏం కనుక్కోమంటున్నారు, ఇదే ఫార్ములాతోనే బేస్ చేసుకొని సెకండ్ నంబర్ అనేది కనుక్కున్నాడు. హెచ్సిఎఫ్ ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది, ఎల్సిఎం ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది, మళ్ళీ ఈ రెండు దాంట్లో ఒక నంబర్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకొక నంబర్ కనుక్కోవాలి. యాక్చువల్ గా చెప్పాలంటే మనకి ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఏ ఇంటూ బి ఈక్వల్ టు హెచ్సిఎఫ్, ఇక్కడ రెండు ఏ కమా బి ఇంటూ ఎల్సిఎం ఏ కమా బి. ఇది ఒరిజినల్ ఫార్ములా, ఇది కూడా అదే సేమ్, రెండు ఒకటే. ఇక్కడ చూడండి మనకి ఏం కావాలి, ఇక్కడ మెయిన్ పాయింట్ గా అనదర్ సెకండ్ నంబర్ అనుకోవాలి. ఏదో ఒకటి బి అనుకున్నాం. ఫస్ట్ నంబర్ సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఫస్ట్ సబ్స్టిట్యూషన్ చేద్దాం. వన్ నంబర్ 72, అంటే ఏ వచ్చేసి 72 ఇంటూ బి తెలుగు కాబట్టి సెకండ్ నంబర్. అలాగనే ఎల్సిఎం ఏ కమా బి. ఎందుకు రాసాము, 2 నంబర్స్ ఇక్కడ మనకు రెండు నంబర్ల ఎల్సిఎం వచ్చేసి 216, రెండు నంబర్ల హెచ్సిఎఫ్ ఆన్సర్ వచ్చేసి 36. హెచ్సిఎఫ్ ఆన్సర్ ఎంత వచ్చింది 36. 36 ఇంటూ ఎల్సిఎం ఆన్సర్ ఎంత వచ్చింది 216. ఓకే మనకి బి వాల్యూ కావాలి, అంటే సెకండ్ నంబర్ వాల్యూ కావాలి. బి ఈక్వల్ టు 36 ఇంటూ 216 బై. ఓకే ఇదంతా క్యాలిక్యులేషన్ చేయండి, మీకు ప్రాక్టీస్ అయినట్టుంటుంది. మెయిన్ పాయింట్ కి ఇలా ప్రాక్టీస్ చేసినప్పుడు స్పీడ్ అనేది పెరుగుతుంది. మీరు క్యాలిక్యులేషన్ చేయండి, మనకు కూడా టైం వేస్ట్ అవుతుంది, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. ఓకే ఇదంతా క్యాలిక్యులేషన్ చేస్తే మనకి బి ఈక్వల్ టు 108, అంటే ఆన్సర్ ఎంత వస్తుంది, అంటే సెకండ్ నంబర్ వచ్చేసి 108 అనమాట. ఓకే నెక్స్ట్ 14th అయిపోయింది. 15th పై ఈజ్ అంటే మనకి ఎప్పుడు పై అనేది
అనేది ఏంది మనకి ఎప్పుడు ఇరేషనల్ నెంబర్ అవుతుందని మనం కాన్సెప్ట్ లోనే నేర్చుకున్నాం. ఇరేషనల్ నెంబర్ ఎక్కడ ఉంది? రేషనల్ నెంబర్. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. మీరు ఖచ్చితంగా క్యాలిక్యులేషన్ చేయండి. ఓకే, ఖచ్చితంగా 108 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకే, నోట్ మిస్. ఓకే స్టూడెంట్స్, ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 25 క్వశ్చన్స్. ఇప్పుడు 16 నుంచి 20 వరకు చెప్దాం. ఓకే, ఇక్కడ 16,318 can be expanded as a p, then the value of 2 square into 5 into 7 into p square into 13. అంటే ఇక్కడ మనం దీన్ని ఎక్స్పెరిమెంట్ అనేది ప్రైమ్ ఫ్యాక్టర్స్ గాన కనుక్కొని వాటిని చేస్తే ఇలా వస్తుంది, కానీ అందులో ఒక వాల్యూ p వాల్యూ అనేది ఇవ్వలేదు ఇక్కడ మనకి. దాన్ని మనం ఇప్పుడు కనుక్కోవాలి. అంటే ఏం చేయాలా? దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్ చేస్తే ఆటోమేటిక్గా వస్తే దానికి సమానం అవుతుంది. ఓకే, మనం కనుక్కున్న ఆన్సర్ కి సేమ్ ఇలాంటి క్వశ్చన్స్. ఓకే, దాన్ని కనుక్కొని మనం p వాల్యూ కనుక్కుందాం. 16 ఆన్సర్. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. ఫస్ట్ 1 6 3 8 0 0 ఉంది కాబట్టి ఫస్ట్ 2 టేబుల్ నుండి పోగొట్టుకుని చూద్దాం. ఓకే, కరెక్ట్ నెంబర్. 2 8 జా 16. ఓకే, 2 8 16, 2 1 జా మళ్ళీ 1 మిగులుతుంది, 2 9 జా 0. ఓకే, అంటే భాగరం చేస్తే కూడా వస్తుంది. నేను మాటతో చెప్తున్నాను కానీ క్యాలిక్యులేషన్ అనేది స్పీడ్ పెంచుకోవాలి మీరు, లేకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. నిమిషానికి ఒక ప్రాబ్లం చేయాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి క్యాలిక్యులేషన్ స్పీడ్ పెంచుకోవాలి. ఎలా పెంచుకోవాలనే ఆలోచన చెప్తున్నాను. మెయిన్ పాయింట్ గా నువ్వు నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ గా స్పీడ్ గా చేయని కదా, అక్కడ క్యాలిక్యులేషన్ కూడా నీకు తొందరగా అర్థమవుతుంది. ఓకే, 2 4 జా 8, మళ్ళా ఇక్కడ 0 పెట్టుకొని 2 9 జా మళ్ళా తర్వాత 5. ఓకే, మళ్ళా తర్వాత 2 టేబుల్ 5 వచ్చింది కాబట్టి 2 టేబుల్ పోదు, ఇంకా 3 టేబుల్ తీసుకుందాం. ఓకే, 3 1 జా 1 మిగులుతుంది, మళ్ళీ 3 3 జా 9 మళ్ళీ 1 మిగులుతుంది, 3 3 6 జా 18 1 మిగులుతుంది, మళ్ళీ 3 5 జా 15. ఓకే, క్యాలిక్యులేషన్ పెంచుకోవాలి మీరు స్పీడ్ ని. 3 టేబుల్ తో పోగొట్టుకున్నాం. ఇక్కడ చూడండి 3 4 జా 12 1 మిగులుతుంది, 16 వస్తున్నప్పుడు అంటే అప్పుడు ఏమొస్తుంది? మళ్ళా 5 జా 3 5 జా 15 దగ్గర అవుతుంది, మళ్ళీ 1 మిగులుతుంది, 3 5 జా 15. భాగం చేసుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ 5 5 వచ్చినాయి కాబట్టి పోదు కాబట్టి మనము 5 టేబుల్ తో తీసుకున్నాం. ఓకే, 5 9 జా 45 5 1 జా. ఇంకా మళ్ళీ ఇక్కడ చూడండి మనకి ఇది కూడా సింపుల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ 5 తో వచ్చింది. మళ్ళీ మెయిన్ పాయింట్ గా తర్వాత చూడండి 91 అంటే 7 13 జా 91 13 1 జా అంటే మొత్తం ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి మనకి? దీనికి సమానం అవుతుంది 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ 5 ఇంటూ 7 ఇంటూ p స్క్వేర్ ఇంటూ 13 ఈక్వల్ టు ఇక్కడ ఎన్ని టూలు ఉన్నాయి మనకి? 2 స్క్వేర్, అలాగే మళ్ళీ 3 స్క్వేర్, అలాగనే 5 ఇంటూ మళ్ళీ తర్వాత 7 ఇంటూ 13. ఈ రెండు సమానం. అంటే దీని ఫ్యాక్టర్స్ మనం కనుక్కున్న ఫ్యాక్టర్స్ వీటికి సమానం అవుతుంది. ఇక్కడ అదే చెప్పడం ఎక్స్పాండ్ p వాల్యూ కనుక్కోవాలి. 2 ఈక్వల్ టు పెట్టిన కాబట్టి 2 స్క్వేర్ క్యాన్సల్, 5 5 క్యాన్సల్, 7 7 క్యాన్సల్, 13 13 క్యాన్సల్. ఏమి మనకి? p స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్. పవర్స్ సేమ్ ఉన్నాయి అనుకో, బేస్ ఏమవుతుంది? సేమ్ అవుతుంది. అంటే p ఈక్వల్ టు ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఓకే, p వాల్యూ ఎంత? 3. బి కరెక్ట్ ఆన్సర్. ఓకే, రబ్ చేస్తుంది చూడండి మీరు. ఓకే, నెక్స్ట్ రాద్దాంలేండి. ద ఇరేషనల్ నంబర్ లైన్ బిట్వీన్ ద 4 and 5 అంటే 4 and 5 తోనే మనం ఇరేషనల్ నంబర్ కనుక్కోవాలి. అలాంటి నంబర్ ఏముంది అనేది ఇక్కడ చూడండి. మరి √4 వాల్యూ ఎంత? 2 అంటే కాదు. √20 అలాగనే ఉండని అని చూద్దాం. √25 వాల్యూ ఎంత? 5 5 5 25. ఇక్కడ దీన్ని చూడండి, దీనికి రూట్ రెండింటికి అప్లై చేస్తే √5/√4 రైట్. డినామినేటర్ కి న్యూమరేటర్ కి మొత్తం రూట్ అప్లై చేస్తే √5/4. దీనికి √5 వాల్యూ ఉండదు కాబట్టి అలాగే ఉంటుంది. √4 వాల్యూ ఏమో 2. దీన్ని భాగం చేస్తే పాయింట్లో వస్తుంది. అంటే ఈ ఆన్సర్ కాదు, ఈ ఆన్సర్ కాదు, ఈ ఆన్సర్ కాదు, ఇంకా మిగిలినది ఏంటి? √20. ఎలా చూద్దాం? 4 and 5 తోనే వెళ్ళాలి. ఓకే, దీన్ని ఏమని రాసుకోవచ్చు? 4 5 జా 20 అని రాసుకోవచ్చు కదా. 4 5 జా 20 సమానం అవుతుంది. మళ్ళీ ఈ రెండు రూట్లు అప్లై చేయండి. √4 ఇంటూ √5. ఆ √4 వాల్యూ ఎంత? 2. √5 ఇక్కడ మనకి ఏంటి? ఇర్రేషనల్ నంబర్. √5 అనేది ఇరేషనల్ నంబర్. దాని పక్కన ప్రోడక్ట్ చేస్తున్న నంబర్ కూడా ఏమవుతుంది? ఇరేషనల్ నంబర్ అవుతుంది. అంటే √25 2√5 అనేది ఇరేషనల్ నంబర్. అంటే ఏంది? √20 అనేది ఇరేషనల్ నంబర్ 4 and 5 కి. ఓకే, ఇది 17th ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సింపుల్ ఉంటుంది. x, y ఆర్ ప్రైమ్ నంబర్స్ then HCF of x cube y square and x square y cube అంటే వాటి HCF ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండు ప్రైమ్ నంబర్స్. మనకి ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి, ఫండమెంటల్ అర్థమెటిక్ థియరం ఏం చెప్తుంది మనకి? మనం చేసిన ప్రైమ్ ఫ్యాక్టర్, మనం కనుక్కున్న ప్రైమ్ ఫ్యాక్టర్ ఎప్పుడు వాటిని ప్రోడక్ట్స్ ఏమవుతాయి? ప్రైమ్ లో ఉంటాయి కదా మనకి. అలాగనే ఇప్పుడు వాటి ప్రైమ్స్ అని ఇవ్వడం జరుగుతుంది. x క్యూబ్
అండ్ వై స్క్వేర్, అలాగనే మళ్ళీ ఇంకోటి ఏంది ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్. మరి ఈ రెండింటికి హెచ్సిఎఫ్ గా అనుకోవాలి. హెచ్సిఎఫ్ గా అనుకోవాలంటే మెయిన్ పాయింట్ ఏం చేయాలి? హెచ్సిఎఫ్ ఫార్ములా ఏంది మనకి? హెచ్సిఎఫ్ అంటే డెఫినేషన్ ఏంది మనకి? లోయెస్ట్ పవర్. ఓకే, ఇక్కడ ఎక్స్ లోయెస్ట్ పవర్ ఎంత ఉంది? ఎక్స్ స్క్వేర్ ఉంది, వై స్క్వేర్ 3 స్క్వేర్ అంటే లోయెస్ట్ పవర్ ఉంది వై స్క్వేర్ ఉంది కదా. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ఓకే, చూడండి 1 ఉంది, ఎక్స్ వై ఉంది, ఇక్కడ ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ ఉంది, అంటే ఇదే మనకి లోయెస్ట్ పవర్. తర్వాత ద హెచ్సిఎఫ్ ఆఫ్ 306, 657 ఈక్వల్ టు 9. దెన్ ఎల్సిఎం 0,6 306, 657. అంటే దీని హెచ్సిఎఫ్ అంటే ఈ రెండు నంబర్ల హెచ్సిఎఫ్ ఆన్సర్ ఏమో 9. అలాగైతే ఎల్సిఎం ఆన్సర్ ఎంత అవుతుంది అనేది క్వశ్చన్ అనమాట. రఫ్ చేస్తున్నాడు అండి. ఎన్నోది 19th. మరి ఈ ఫార్ములా ఏంది? ఎల్సిఎం కనుక్కోనిక మనకి ఫార్ములా ఎల్సిఎం ఏ కామా బి ఈక్వల్ టు ఏ ఇంటూ బి బై హెచ్సిఎఫ్ ఏ కామా బి. ఇది మనకి ఫార్ములా ఎల్సిఎం కనుక్కోనిక రెండు నంబర్లు ఇచ్చినప్పుడు. ఎల్సిఎం ఏ కామా బి కనుక్కుందాం. ఎల్సిఎం ఏ కామా బి కనుక్కునే ముందర ఏ ఇంటూ బి. ఏ ఎంత మనకి 306 ఇంటూ బి ఎంత 657 బై హెచ్సిఎఫ్ ఏ కామా బి. హెచ్సిఎఫ్ ఏ కామా బి ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 9 వచ్చింది. అంటే 9 క్యాలిక్యులేషన్ చేద్దాం. ఇక్కడ చూడండి 3 ఎంత మనకి? 3 3 జా 9, 3 1 జా 0 ఉంది కాబట్టి 0 2 ఎంత వచ్చింది? 3 1 జా 3 జా 9 మిగులుతుంది, 1 మిగులుతున్నప్పుడు మళ్ళా తర్వాత 4. ఓకే, ఈ రెండు ఇంటి చేయండి 34 ఇంటూ 657. ఓకే, ఇతరుకి వేసుకున్నాం 657 ఇంటూ 34. ఇక్కడ చూడండి 7 4 జా 28 అంటే ఫస్ట్ 8 వస్తుంది మనకి. అంటే 8 వస్తుంది అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఏమో 3 ఉంది అంటే ఇది రాంగ్ ఆన్సర్. అంటే ఈ మూడిట్లో ఏదో కరెక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి 4 5 జా 20 ఒక 2 ఎంత 22 అవుతుంది 2. 4 6 జా 24 ఒక 2 ఏమవుతుంది 24 26 అవుతుంది ఇంటూ 4 7 3 జా 21 మళ్ళీ 1 మిగులుతుంది అంటే 3 వస్తుంది 8 3 అంటే 8 3 రావాలి. అంటే ఇది తప్ప ఆన్సర్ 8 3. ఓకే, ఇంకా చేద్దాం. అంటే తొందరగా అనమాట. 5 3 జా 15 16 17. ఓకే 17 మళ్ళా ఇక్కడ చూడండి 6 12 13 అంటే మళ్ళీ 3 వస్తుంది. మళ్ళీ 3 వచ్చేది ఏముంది? ఇది ఉంది అంటే ఇది లేదు. ఓకే, అంటే ఇక్కడ 8 వచ్చింది చూడండి మూడో నంబర్. అంటే త్వరగా స్పీడ్ గా చేసుకుంటే మనకు ప్రాబ్లం. తప్ప స్పీడ్ చేస్తే అంటే అక్కడ టైం ఉండదు మళ్ళీ. ఓకే, అందుకే క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది పెంచుకొని ఇంకా ట్రై చేయండి. ఓకే, ద స్మాలెస్ట్ ఆడ్ కాంపోజిట్ నంబర్. ఇక్కడ చూడండి ఆడ్ నంబర్ కాంపోజిట్ నంబర్ ఈస్. అసలు ఆడ్ అంటే ఏంటి, కాంపోజిట్ నంబర్ అంటే ఏంటి ఇది తెలుసుకుందాం. అంటే మనకి ఇచ్చిన 4 ఆన్సర్లలో ఏం కనుక్కోవాలంటే స్మాలెస్ట్ ఆడ్ కాంపోజిట్ నంబర్. ఇంకా స్మాల్ అన్నారు కాబట్టి 3 అని 3 వేసి వస్తారు, అట్లా ఉంటది. కానీ అది కాదు, చూద్దాం మరి ఏందో. స్మాలెస్ట్ ఆడ్ నంబర్. అసలు ఆడ్ నంబర్స్ ఇవన్నీ ఆడ్ నంబర్ అంటే ఏంటి? 2 తో డివిజిబుల్ గాని ప్రతి నంబరు ఆడ్ నంబర్. మరి 2 తో డివిజిబుల్ కాకుండా ఉన్నాయి 2 తో డివిజిబుల్ అయితే ఏమన్నా ఉన్నాయా? 3 డివిజిబుల్ కాదు, 5 డివిజిబుల్ కాదు, 7 డివిజిబుల్ కాదు, 9 డివిజిబుల్ కాదు. అంటే ఇవన్నీ ఆడ్ అని ఫిక్స్ అయితేనే. ఓకే, మరి ఆడ్ కాంపోజిట్ నంబర్ ఇవన్నీ ఆడ్స్ అని ప్రూవ్ అయితేనే మరి కాంపోజిట్ నంబర్ అంటే ఏంటి? మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ఒక నంబర్ కి 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఉందనుకో దాన్ని మనము ఏమంటాం? కాంపోజిట్ నంబర్ అని అంటాం. మరి 3కి ఎన్ని ఉంటాయి? 1 1 టేబుల్లో పోతుంది, 3 టేబుల్లో పోతుంది అంటే ఇది కాదు. 5 కూడా 1 టేబుల్లో పోతుంది, 5 టేబుల్లో పోతుంది. ఇవన్నీ ప్రైమ్ నంబర్స్ అనమాట. ఓకే, మనకేంది కాంపోజిట్ ఆడ్ కావాలి. 7 టేబుల్ పోతుంది, 1 టేబుల్ పోతుంది, ఇది కూడా కాదు. ఇంకా మిగిలింది 9. ఎలాగా? 1 టేబుల్లో పోతుంది, 3 టేబుల్లో పోతుంది, 9 టేబుల్లో పోతుంది. అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. అంటే ఒక నంబర్ కి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకో దాన్ని మనం కాంపోజిట్ నంబర్ అంటాం. ఇవన్నీ ఆల్రెడీ ఆడ్ అని ప్రూవ్ అయిపోయినాయి. మరి ప్రూవ్ అయిన తర్వాత మనకి కాంపోజిట్ నంబర్ కావాలి. కాంపోజిట్ నంబర్ అంటే ఇవన్నీ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనుకో అది ప్రైమ్ నంబర్ అవుతుంది. 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఉందనుకో అది కాంపోజిట్ నంబర్ అవుతుంది. 1 టేబుల్, 3 టేబుల్, 9 టేబుల్ లో పోతుంది అంటే ఇది కాంపోజిట్ నంబర్, ఆడ్ కాంపోజిట్ నంబర్. ఓకే, డి అనేది కరెక్ట్. ఇలా చేసుకోవాలి ప్రాబ్లమ్స్ త్వరగా పూర్తి అవ్వాలంటే. ఓకే, నోట్. ఓకే స్టూడెంట్స్, లాస్ట్ పార్ట్ అనమాట. వీటితో ఇక్కడతో కంప్లీట్ అయిపోతుంది రియల్ నెంబర్స్. నువ్వు మెయిన్ పాయింట్ గా పాలిటెక్నిక్ కానీ ఏపీఆర్జీసీ కానీ క్వాలిఫై అవ్వాలంటే
కాన్సెప్ట్ తెలుసుకుని ఇలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళు, ఖచ్చితంగా క్వాలిఫై అవుతావు. లేకపోతే కన్నా క్వాలిఫై కూడా కాలేం. ఎందుకంటే మనం ఏది పడితే టిక్ చేసి ఆన్సర్ వస్తుంది వాళ్ళు అది చూసుకుంటే అట్లా అస్సలు ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఖచ్చితంగా కాన్సెప్ట్ అనేది నేర్చుకోండి. ఇవి క్వశ్చన్స్ అన్ని ఇప్పటి వరకు చెప్పినవి నేను కాన్సెప్ట్ మీద బేస్ చేసుకుని, అంటే పాలిటెక్నిక్ రిలీజ్ చేసిన మెటీరియల్ కి సంబంధించి నేను ఈ క్వశ్చన్స్ చెప్పడం లేదు. మీకు ఆ మెటీరియల్ కావాలనుకుంటే టెలిగ్రామ్ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్ కింద, జాయిన్ అవ్వండి, హాయ్ మెసేజ్ చేయండి, నేను మీకోసం ఖచ్చితంగా సెండ్ చేస్తాను. ఓకే, మరి ఇక్కడ చూడండి 21 క్వశ్చన్. ద ప్రోడక్ట్ ఆఫ్ టూ ఇరేషనల్ నంబర్స్ ఈస్, అంటే రెండు నంబర్లని ప్రోడక్ట్ అంటే రెండు ఇరేషనల్ నంబర్స్ ని ప్రోడక్ట్ చేస్తే ఏమవుతుంది? ఇరేషనల్ నంబర్ అవుతుందా, రేషనల్ నంబర్ అవుతుందా, లేదా సమ్ టైమ్స్ ఇరేషనల్ నంబర్ అండ్ సమ్ టైమ్స్ రేషనల్ నంబర్ అవుతుందా, లేదా ఏది కాకుండా అవుతుందా? ఇది మనకి అంటే ఇప్పుడు రెండు నంబర్లని రెండు నంబర్లు ఇరేషనల్ నంబర్స్ ని ప్రోడక్ట్ అంటే ఏంటి? ఇంటూ చేయడం అన్నమాట. ఓకే, ఈ రెండు ఇంటూ చేద్దాం. ఇది ఇరేషనల్, ఇది ఇరేషనల్. ఇంటూ చేస్తే ఏమొస్తుంది? 2 స్క్వేర్ రూట్ 2 హోల్ స్క్వేర్ వస్తుంది. స్క్వేర్ రూట్ క్యాన్సల్, 2 వచ్చింది. 2 అనేది ఏంటి? రేషనల్ నంబర్. ఓకే, రేషనల్ నంబర్ టిక్ చేయకూడదు ఇంకా డైరెక్ట్. ఓకే, మళ్ళీ ఇక్కడ చూడండి ఈ రెండే ఉన్నాయి, ఇది ఇరేషనల్, ఇది ఇరేషనల్. ఈ రెండింటిని ప్రోడక్ట్ అంటే ఇంటూ చేయండి, అంటే రూట్ 3 ఇంటూ రూట్ 2 ఏమవుతుంది? రూట్ 6 అవుతుంది. ఇదేంటి? ఇరేషనల్ నంబర్. అంటే కొన్నిసార్లు రేషనల్ నంబర్ అవుతుంది, కొన్నిసార్లు ఇరేషనల్ నంబర్ అవుతుంది. అంటే ఇది కరెక్ట్ ఆన్సర్. అంటే రెండు ఇరేషనల్ నంబర్స్ ని నువ్వు ఖచ్చితంగా ఇంటూ చేస్తే ఖచ్చితంగా కొన్నిసార్లు ఇరేషనల్ నంబర్ అవ్వచ్చు, కొన్నిసార్లు రేషనల్ నంబర్ అవ్వచ్చు. ఓకే, క్లియర్? ఇరేషనల్ రేషనల్ అంటారు. ఇవన్నీ ఏంటి బ్రో అంటే ఆల్రెడీ నేను కాన్సెప్ట్లు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు వద్దు, ఇంకా అయిపోయింది కాన్సెప్ట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద రెసిప్రోకల్ ఆఫ్ టూ ఇరేషనల్ నంబర్స్, అంటే ఏమన్నా రెసిప్రోకల్ ఒక ఇరేషనల్ మనం నంబర్స్ ఇరేషనల్ నంబర్స్ రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది? ఓకే, ఇక్కడ చూడండి రూట్ 2 ఉంది, దీన్ని రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది? 1/√2 వస్తుంది. రైట్, మరి ఇక్కడ చూడండి 1/√2. ఓకే, 1/√2 వస్తుంది. మళ్ళీ ఇది కూడా ఏమవుతుంది? రేషనల్ నంబర్, ఇరేషనల్ నంబర్ అవుతుంది. అంటే రెండు మనము ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మెయిన్ పాయింట్ గా రేషనల్ నంబర్ ని రెసిప్రోకల్ చేసిన మళ్ళీ ఇరేషనల్ నంబరే అవుతుంది, అది రేషనల్ నంబర్ కాదు. అంటే ఇరేషనల్ నంబర్. రాంగ్ రాంగ్ రాంగ్. ఓకే, ద ప్రైమ్ నంబర్ ఆఫ్ p డివైడ్స్ a స్క్వేర్ వేర్ a ఈజ్ ఎ పాజిటివ్ ఇంటిజర్ దెన్, అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ గా ఇది మనకి తీరం ఒక క్వశ్చన్ ఉంది, మన పబ్లిక్ ఎగ్జామినేషన్ లో కూడా రావడం జరిగింది. √7 గురించి ఇరేషనల్ నంబర్ కి మనం కనుక్కోమన్నారు, ప్రూఫ్ చేసింటారు కదా. మరి అక్కడ మనం ఒక కండిషన్ రాసాం. ఏం కండిషన్? p డివైడ్స్ a స్క్వేర్ దెన్ p డివైడ్స్ ఆల్సో a స్క్వేర్. a అంటే ఏంది? p డివైడ్స్ a స్క్వేర్ ని చేస్తుంది, అలాగనే p అనేది a ని కూడా డివైడ్ చేస్తుందని మనం రాసాం కదా. ఇరేషనల్ నంబర్ ప్రూఫ్ తీరం నేర్చుకుంటాం ఫస్ట్ లెసన్ లో, దాని గురించి అనమాట క్వశ్చన్. ద ప్రైమ్ నంబర్ ఆఫ్ p డివైడ్స్ a స్క్వేర్ అంటే a ఈజ్ a, ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది p డివైడ్స్ a, p నాట్ డివైడ్ a, p ఈక్వల్ టు a, ఆల్ ఆఫ్ ది అబోవ్ అంటే ఏది కాదు అంటే అన్నీ అని. కానీ మనకేంటి? p డివైడ్స్ a స్క్వేర్ ఎలా ప్రూవ్ అవుతుంది? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 స్క్వేర్ ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇది p అనేది ప్రైమ్ నంబర్. 6 స్క్వేర్ అంటే ఎంత? 36/3. 3 1 జా 3 2 జా మళ్ళీ డివిజిబుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది ఏ కదా మనకి 6/3 చేద్దాం. మళ్ళీ ఇప్పుడు p డివైడ్స్ 3 1 జా 3 2 జా డివిజిబుల్ అయింది. అంటే సేమ్ కాదు, ఇక్కడ కావాల్సిన డివిజిబుల్ అయిందా అలా అయింది, అంటే p డివైడ్స్ a స్క్వేర్. రైట్ ఆన్సర్. 24th, ద HCF ఆఫ్ 96,404 ఈక్వల్ టు 4. LCM ఆఫ్ 96,404 ఈస్. ఈ క్వశ్చన్ ఇందాక చెప్పాను ఇట్లాంటిది కదా. మరి ఈ క్వశ్చన్ కి మీరే ఆన్సర్ చేసి ఆన్సర్ కనుక్కోండి. ఫార్ములా చెప్తాను, మీరే చేయండి మరి. ఓకే, HCF ఆన్సర్ వచ్చేసి 4. మరి LCM మరి ఏంది మనకి ఫార్ములా? LCM కనుక్కోవాలంటే LCM ఇంటూ a ఇంటూ b బై HCF ఆఫ్ a, b. ఓకే, ఏ అంటే ఎంత? 96, బి అంటే ఎంత? 404. ఓకే, బై HCF a, b. HCF ఆన్సర్ a, b ఎంత వచ్చింది? 4 వచ్చింది. వాటిని అన్నింటినీ క్యాలిక్యులేషన్ చేసి ఏ ఆన్సర్ వస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు అబ్జర్వ్ చేసినారో లేకుంటే ఎలా అర్థం చేసుకున్నా నాకు తెలుస్తుంది. ఖచ్చితంగా కామెంట్ చేయండి, రైట్ కాదు నేను చెప్తాను. ఓకే, అర్థమైంది? ఆ ఫార్ములా ప్రకారం సబ్మిట్ చేయండి. నాకెందుకు మీరు హోంవర్క్ ఇచ్చారంటే ఇందాక 2-3 ప్రాబ్లమ్స్ ఇలాంటివి చేసాం. ఓకే, మరి నేర్చుకుంటే మీకే బెటర్ అవుతుంది. ఓకే, మీకు ఇంకా సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే రియల్ నంబర్స్ ని టెలిగ్రామ్ లో చేయడం మీకు పంపించడం జరుగుతుంది. ఓకే, తర్వాత 25 లాస్ట్ క్వశ్చన్. 0.10100100100140001 అంటే ఇది ఏం నంబర్ మనకి ఏంది అవుతుంది? ఇప్పుడు ఏంది? రేషనల్ నంబర్ అవుతుందా, ఇరేషనల్ నంబర్ అవుతుందా, అండ్ ఇంటీజర్ అవుతుందా, నౌన్ అవుతుందా?
అంటే మనకి ఖచ్చితంగా ఏమవుతుంది, ఇరేషనల్ నంబర్ అవుతుంది. ఎందుకు ఇది నాన్ టర్మినేటింగ్ అంటే నాన్ రిపీటింగ్ అనమాట. నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ అంటే రిపీట్ అవ్వట్లేదు, మళ్ళీ అలా వచ్చిన నంబర్ వచ్చినట్టు టర్మినేటింగ్ అంటే స్టాప్ అవ్వట్లేదు. నాన్ రిపీటింగ్ నాన్ టర్మినేటింగ్ అంటే స్టాప్ అవ్వట్లేదు. ఇక్కడ డాష్ డాష్ అంటే స్టాప్ అవ్వట్లేదు, ఇంక ఎంత దూరమో ఉంది. అలాంటి వాటిని ఏమంటాం, ఇరేషనల్ నంబర్స్ అంటాం. దీని గురించి వీటిని అన్నిటిని ఏమంటారు, లేకుంటే పాయింట్స్ మధ్యలో అయిపోయినది అదంతా నేను ఆల్రెడీ కాన్సెప్ట్ లో చెప్పాను. ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటారంటే ఈజీగా అర్థమవుతుంది, లేకపోతే అస్సలు అర్థం కాదు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఆల్. చివరి దాకా వింటే ఇవి ఒక 25 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ మీకు ఎట్లా తెలిసి ఇంపార్టెంట్ అంటే మెయిన్ పాయింట్ గా పాలిసెట్ అంటే మనం అప్లై చేసాం కదా, ఆ వెబ్సైట్ లోనే మీరు కావాలంటే చెక్ చేసి చూడండి. మెటీరియల్ అనేది ఉందన్నమాట. ఓకే, ఆ మెటీరియల్ లోని ప్రాబ్లమ్స్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్. చివరి దాకా వింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ అని కోరుకుంటున్నాను. ఓకే, నో డౌన్.